ఈ మధ్య తమిళ హీరోలు తెలుగు దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ధనుష్ ఇప్పటికే 2 తెలుగు సినిమాలు చేశాడు. కార్తీ ఊపిరి సినిమాతో అలరించాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. సూర్య ఆల్రెడీ ఓ తెలుగు సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు మరో తెలుగు సినిమాపై సంతకాలు చేశాడని ఇన్సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గీతా గోవిందంతో పెద్ద హీరోల దృష్టిలో పడిన దర్శకుడు పరశురాం. ఆ తర్వాత మహేష్ బాబుతో సర్కారు వారి పాట రూపొందించాడు. ఈ చిత్రం కమర్షియల్ గా బాగానే ఆడింది. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తీసిన ఫ్యామిలీ స్టార్ నిరుత్సాహపరిచింది. అప్పటి నుంచి పరశురాం కొత్త సినిమా ఏది పట్టలెక్కలేదు. కార్తీక్ కోసం ఓ కథ రాసుకుని కొంతకాలం ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అన్నయ్య సూర్య దగ్గరకు వెళ్ళాడని సమాచారం. సూర్య పరశురాం మధ్య కథా చర్చలు కూడా నడిచాయని, ఈ సినిమా చేయడానికి సూర్య కూడా ఉత్సాహం చూపిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. వెంకీ అట్లూరి సినిమా ఈ మధ్య మొదలైంది. పూర్తవడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత ఓ తమిళ సినిమా కమిట్ అయ్యాడు సూర్య. అది పూర్తయ్యాకే పరశురాం ప్రాజెక్ట్ ఉండాలి. కాకపోతే పరశురాం సూర్యని తొందర పెడుతున్నాడని తెలుస్తుంది. వెంకీ సినిమా పూర్తయిన వెంటనే తన సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు. కానీ సూర్య కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి పరశురాం సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి మరి.